రావణాసురుడి సంహారంతోనే రామాయణం ముగిసిందని అందరికీ తెలుసు. కానీ మరణానికి సమీపంలో ఉన్న రావణుడి చెంతకు వెళ్లి రాజనీతి గురించి తెలుసుకోవాలని లక్ష్మణుడిని రాముడు ఆదేశిస్తాడట. అన్నమాటను గౌరవించి లక్ష్మణుడు బ్రాహ్మణుల్లో ఉత్తముడైన రావణుని దగ్గరికి వెళ్లగానే ఆయన ఇలా చెబుతాడట: రథసారథి, పాలవాడు, వంటవాడు సోదరులతోనూ ఎల్లప్పుడూ స్నేహంగా మెలగాలి. వారితో శత్రుత్వం పెట్టుకుంటే ఎప్పటికైనా హాని చేసే ప్రమాదం ఉంది. ఒక్కొక్క సందర్భంలో ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడరు. మనతో ఉంటూ మనల్ని విమర్శించే వారిపై ఎక్కువ నమ్మకం పెట్టుకోవాలి గాని పొగిడేవారిని అస్సలు నమ్మవద్దని తెలిపాడు. విభీషణుడి విషయంలో తాను చేసిన తప్పును పరోక్షంగా ప్రస్తావించాడు. ఇక్కడ విజయం ఎల్లప్పుడూ నిన్నే వరిస్తుంది అనుకోవడం తప్పు. శత్రువు చిన్నవాడేనని తక్కువ అంచనా వేయరాదు. ఎవరి బలమెంతో ఎవరికి తెలుసు. హనుమంతుణ్ణి కోతే కదా అని తక్కువ అంచనా వేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్నానని రావణుడు లక్ష్మణుడితో తెలిపాడట. రాజుకు యుద్ధంలో గెలవాలని కోరిక ఉండాలి గాని అత్యాసపరుడై ఉండకూడదు. దేవుడిని ప్రేమించడం లేదా ద్వేషించడం చెయ్యి కానీ దేనిపైన అపారమైన దృఢనిశ్చయంతో ఉండరాదు అని రావణుడు చెప్పుకొచ్చాడు. సైన్యానికి అవకాశమిచ్చి అలసిపోకుండా రాజు పోరాటం సాగిస్తేనే గెలుపు సొంతమవుతుందని లక్ష్మణుడికి చెబుతూ రావణ బ్రహ్మ ప్రాణాలు వదిలాడట. ఆయన చెప్పిన మాటలు ఈ కాలంలో మన జీవితాలు కూడా వర్తిస్తాయి. ఈ విషయాలు రామాయణంలో ఉన్నాయి. రావణుడు నోటి నుంచి వెలువడిన విలువైన మాటలు ఈ లోకానికి ఉపయోగపడతాయనే ఆలోచనతో రాముడు లక్ష్మణుడిని అతని దగ్గరకు పంపి తెలుసుకోమన్నాడట. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్ టీవీ మిస్టరీ. Bye.